Hello everyone, welcome to Nandi. Let's discuss weekly current affairs. These are the topics we are going to discuss today. Recently, the Director of Central Bureau of Investigation and Enforcement Directorate వీళ్ళిద్దరి యొక్క టెన్యూర్ని 2 years నుంచి 5 years వరకు ఇంక్రీజ్ చేశారు and that too through two ordinances. So Central Bureau of Investigation and Enforcement Directorate and ordinances గురించి let's know certain information. As we already know that CBI is the premier investigating agency in India. CBIకి టూ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. కంట్రీలో ఉన్న గ్రీవియస్ కేసెస్ని ఇన్వెస్టిగేట్ చేయడం వన్ రెస్పాన్సిబిలిటీ అండ్ స్టేట్లో ఉన్న పోలీస్ ఫోర్సెస్కి కరప్షన్ కేసెస్ని డీల్ చేయడానికి డైరెక్షన్ ప్రొవైడ్ చేస్తూ వాళ్ళకి లీడర్షిప్ ప్రొవైడ్ చేయడం సెకండ్ రెస్పాన్సిబిలిటీ. సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ CBI comes under which ministry, friends? Ministry of Personal Public Grievances and పెన్షన్స్ వెరీ ఇంపార్టెంట్. మనం సిబిఐ హోమ్ మినిస్ట్రీ కింద వర్క్ చేస్తారు అనేసి అనుకుంటాం, బట్ నో అండి, ఇట్ వాజ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్. అండ్ ద మెయిన్ మోటో ఆఫ్ సిబిఐ ఇస్ ఇండస్ట్రీ, impartiality and integrity. Please know the meanings of all these things so it will help you and guide you to right answer. And let's look into how this CBI was established and when. It was established in 1941, అంటే బిఫోర్ ఇండిపెండెన్స్. అంటే అప్పుడు సిబిఐ అని కాదు, దాని పేరు స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ అని ఉండేది. ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారు అంటే వరల్డ్ వార్ 2 తర్వాత దేర్ వాజ్ ఎలిగేషన్ దాట్ వార్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ లో చాలా వరకు బ్రైబరీ అండ్ కరప్షన్ జరిగింది. సో అలాంటి వాటిని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఈ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ ని ఎస్టాబ్లిష్ చేశారు. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ 1960-64 టైం పీరియడ్లో ఇండియాలో కరప్షన్ యాక్టివిటీస్ ఎలా డీల్ చేయాలి అని ఒక కమిటీని ఎస్టాబ్లిష్ చేశారు. దాట్ వాస్ సంతానం కమిటీ. వెరీ ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ ఫ్యాక్ట్ టు బి రిమెంబర్డ్. సో ఈ సంతానం కమిటీ రికమెండ్ చేయడం వల్ల స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ ఏదైతే 1941లో ఎస్టాబ్లిష్ చేశామో దాన్ని రీనేమ్ చేశారు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లాగా. సో సిబిఐ వాజ్ అన్ ఎగ్జిక్యూటివ్ బాడీ. ఎగ్జిక్యూటివ్ బాడీ అని అంటే ఇట్ వాస్ క్రియేటెడ్ త్రూ అ రెజల్యూషన్ ఆఫ్ ద గవర్నమెంట్. సో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ రెజల్యూషన్ ద్వారా ఈ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ని ఎస్టాబ్లిష్ చేశారు. సో యూ కెన్ సీ హియర్ సిబిఐ వర్క్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ అండి, కానీ అది క్రియేట్ చేసింది మాత్రం రెజల్యూషన్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. సో దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ ఫ్యాక్ట్ టు బి రిమెంబర్డ్. జనరల్ గా మనకి స్టాట్యుటరీ బాడీ అంటే ఆ బాడీని ఒక లా ప్రకారం క్రియేట్ చేస్తాం. కాన్స్టిట్యూషన్ బాడీ అని అంటే కాన్స్టిట్యూషన్ లో మెన్షన్ చేసి ఉంటుంది అండ్ త్రూ ఆర్టికల్స్ విల్ ఎస్టాబ్లిష్ దట్ బాడీ, దట్ ఈస్ కాన్స్టిట్యూషనల్ బాడీ. సో ఎగ్జిక్యూటివ్ బాడీ అంటే గవర్నమెంట్ పాస్ చేసే ఆర్డర్ ద్వారా ఆర్ రెజల్యూషన్ ద్వారా క్రియేట్ చేస్తే దాన్ని ఎగ్జిక్యూటివ్ బాడీ అంటారు. సో ఇనీషియల్ లెవెల్లో ఓన్లీ కరప్షన్ యాక్టివిటీస్ ని డీల్ చేసేది, కానీ రాను లైక్ గ్రాడ్యువల్లీ ఫ్రమ్ 1963 ద jurisdiction of CBI was extended through many central laws. అండ్ సిబిఐ అకాడమీ అంటే ట్రైనింగ్ ఇచ్చే అకాడమీ గజియాబాద్ ఉత్తరప్రదేశ్లో ఉంటుంది, బట్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ సిబిఐ ఇస్ ఇన్ న్యూఢిల్లీ. అండ్ 3 రీజనల్ ట్రైనింగ్ సెంటర్స్ కూడా ఉన్నాయి, కోల్కతా, ముంబై అండ్ చెన్నైలో. ద డైరెక్టర్ గురించి ఇప్పుడు న్యూస్ లో వచ్చింది కాబట్టి జనరల్ గా డైరెక్టర్ ఎవరు వర్క్ చేస్తారో ఐపీఎస్ ఆఫీసర్స్ అండి. ఎవరైతే ఇన్స్పెక్టర్ జనరల్ ర్యాంక్ వరకు వచ్చారో వాళ్ళని డైరెక్టర్ ఆఫ్ సిబిఐగా అపాయింట్ చేస్తుంది గవర్నమెంట్. You can see here guys Central Bureau of Investigation logo ఇది and motto చెప్పాను కదా, industry, impartiality and integrity. Very important for any competitive exams. CBI పవర్ ని డిరైవ్ చేసుకునేది ఒక యాక్ట్ ప్రకారం, that was Delhi Special Police Establishment Act. One more prelims fact to be remembered. And one more thing, ఇప్పుడు న్యూస్ లో సిబిఐ డైరెక్టర్ గురించి వచ్చింది కాబట్టి డైరెక్టర్ టెన్యూర్ ఏంటి అండ్ ద మెకానిజం టు సెలెక్ట్ ద డైరెక్టర్ అండ్ ద స్టాఫ్ ఆఫ్ సిబిఐ మనకి ఏ యాక్ట్ లో ప్రొవైడ్ చేసి ఉంటుంది ఫ్రెండ్స్? సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ యాక్ట్ 2003. వన్ మోర్ ప్రిలిమ్స్ ఫ్యాక్ట్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. సిబిఐ ఇస్ అన్ ఎగ్జిక్యూటివ్ బాడీ ఎస్టాబ్లిష్ త్రూ రెజల్యూషన్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. దాని పవర్స్ డిరైవ్ చేసుకునేది ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్. కానీ ఆ డైరెక్టర్ ని, అందులో ఉన్న స్టాఫ్ ని అపాయింట్మెంట్ చేయడం, వాళ్ళ టెన్యూర్ ఎంత అనేది మెన్షన్ చేసి ఉన్నది సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ యాక్ట్ 2003.
అండ్ ఇప్పుడు జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సిబిఐ ఆల్రెడీ ఎక్స్టెండ్ చేశారు అని చెప్పాను కదా. సో వాట్ ద కేసెస్ విల్ బి డీల్డ్ బై సిబిఐ? సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే నోటిఫై చేస్తుందో కేసెస్ ని, అవన్నీ కేసెస్ ని సిబిఐ డీల్ చేస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, స్టేట్ గవర్నమెంట్ లో పోలీస్ వాళ్ళకి కూడా హెల్ప్ చేస్తుంది అని చెప్పాను కదా. సో బట్ థింగ్ ఇస్, స్టేట్ గవర్నమెంట్ లో సిబిఐ ఏమైనా కేసెస్ డీల్ చేయాలంటే ద కన్సెంట్ ఆఫ్ ద స్టేట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే స్టేట్ అలౌ చేస్తేనే సిబిఐ స్టేట్ గవర్నమెంట్ లో ఇన్వాల్వ్ అవ్వచ్చు. స్టేట్ కన్సెంట్ ప్రొవైడ్ చేయకపోతే ఇట్ కాంట్ ఇన్వాల్వ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద స్టేట్స్ లైక్ వెస్ట్ బెంగాల్ ఆర్ అపోజింగ్ టు డీల్ సర్టన్ కేసెస్ ఇన్ దేర్ స్టేట్ బై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. అండ్ సో యాక్చువల్లీ ఇప్పుడు డైరెక్టర్ గురించి వచ్చింది కాబట్టి డైరెక్టర్ ని ఎలా అపాయింట్ చేస్తారు? ఇట్ వాస్ మెన్షన్ ఇన్ సివిసి యాజ్ ఐ టోల్డ్. సో రికమెండేషన్ ఆఫ్ 3-member కమిటీ, ఒక 3-member కమిటీ ఉంటుంది, వాళ్ళు రికమెండ్ చేస్తారు. ఆ 3 members ఎవరు? ప్రైమ్ మినిస్టర్, దట్ ఈస్ ఎగ్జిక్యూటివ్, లీడర్ ఆఫ్ అపోజిషన్, దట్ ఈస్ లెజిస్లేచర్, అండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా లేకపోతే ఎ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ నామినేటెడ్ బై Chief Justice of India. So judiciary, you can see here executive, legislative, judiciary, 3 organs of the government will combine together to appoint the director of CBI. Very very important fact to be remembered. And one more thing is, Right to Information Act ఏదైతే ఉందో సిబిఐ is exempted from it. అంటే మనము రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సిబిఐకి అప్లై చేయరాదు. అండ్ ఇంటర్పోల్, ఇంటర్నేషనల్ పోలీస్ ఆర్గనైజేషన్ ఉంది కదండి. సో ఇండియా నుంచి ఇంటర్పోల్ కి రిప్రజెంట్ చేసేది ఎవరు? సిబిఐ విల్ రిప్రజెంట్ ఇండియా ఎట్ ఇంటర్పోల్. సో ద నెక్స్ట్ థింగ్ ఈస్ ఆల్ అబౌట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. నేమ్ చూడగానే ఏదో ఒక ఎన్ఫోర్స్మెంట్ అంటే ఇంప్లిమెంట్ చేస్తుంది ఈ డైరెక్టరేట్ అని ఉంటుంది. సో వాట్ దే ఎన్ఫోర్స్? They enforce 2 key laws in India. Foreign Exchange Management Act and also Prevention of Money Laundering Act. ఇవి 2 laws ని ఇంప్లిమెంట్ చేయడానికి ఆర్ ఎన్ఫోర్స్ చేయడానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ని ఎస్టాబ్లిష్ చేశారు. సో దట్ ఈస్ వై it is called as Law Enforcement Agency and also Economic Intelligence Agency. ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏ మినిస్ట్రీ కింద వస్తుంది ఫ్రెండ్స్? మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్. మరి ఇందులో డైరెక్టర్ ని ఎవరిని అపాయింట్ చేస్తాము? ఇండియన్ రెవెన్యూ సర్వీస్, ఐఆర్ఎస్, ఐపీఎస్ అండ్ ఐఈఎస్. ఈ 3 సర్వీసెస్ ఎవరైతే చేస్తారో ఆఫీసర్స్, వాళ్ళని ప్రమోట్ చేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గా అపాయింట్ చేస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హెడ్ క్వార్టర్స్ కూడా ఢిల్లీలోనే ఉంది. యూ హ్యావ్ మెనీ రీజనల్ ఆఫీసెస్, జోనల్ అండ్ సబ్ జోనల్ ఆఫీసెస్. As we already saw that CBI director and enforcement directorate యొక్క tenure ని 2 years నుంచి 5 years వరకు ప్రెసిడెంట్ ఆర్డినెన్స్ ద్వారా చేశారు. సో లెట్స్ నో సర్టన్ పాయింట్స్ అబౌట్ ఆర్డినెన్స్ పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ అండి, ఎందుకంటే గవర్నర్ కి కూడా ఆర్డినెన్స్ పవర్ ఉంటుంది. సో ప్రెసిడెంట్ అండర్ ఆర్టికల్ 1, 2, 3 విల్ హ్యావ్ ద పవర్ టు మేక్ అన్ ఆర్డినెన్స్. జనరల్ గా ప్రెసిడెంట్ ఎవరండి? ఎగ్జిక్యూటివ్. ఎగ్జిక్యూటివ్ అంటే హూ విల్ ఇంప్లిమెంట్ ద లాస్. వాళ్ళు లాస్ చేయడానికి వాళ్ళకి పవర్ లేదు, కానీ ప్రెసిడెంట్ కి ఒక లెజిస్లేటివ్ పవర్ మన కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేస్తుంది అండర్ ఆర్టికల్ 1, 2, 3. ఎప్పుడు పార్లమెంట్ సెషన్ లో లేనప్పుడు, ఏదైనా అన్ఫోర్సిన్ సిచ్యుయేషన్ ఆర్ అర్జెంట్ మ్యాటర్స్ వచ్చినప్పుడు ప్రెసిడెంట్ విల్ మేక్ అ లా త్రూ ఆర్డినెన్స్. కానీ ఈ ఆర్డినెన్స్ అనేది టెంపరరీ లా మాత్రమే. సో పార్లమెంట్ ఏవైతే లాస్ ఎనాక్ట్ చేయొచ్చో వాటిని ఆర్డినెన్స్ గా ప్రెసిడెంట్ డిక్లేర్ చేయొచ్చు. కానీ టెంపరరీ లా ఎందుకు అంటున్నాను అంటే, పార్లమెంట్ మళ్ళీ సెషన్ లో రాగానే ఈ ఆర్డినెన్స్ ని బిల్ గా ఇంట్రడ్యూస్ చేసి పార్లమెంట్ డిస్కషన్ చేస్తారు. సో దెన్ ఇట్ విల్ బికమ్ అ పర్మనెంట్ లా. సో దిస్ వాజ్ ద ఆర్డినెన్స్ పవర్ ఆఫ్ ద ప్రెసిడెంట్. కానీ November 29th నుంచి మనకి ఆల్రెడీ వింటర్ పార్లమెంట్ సెషన్స్ జరగబోతున్నాయి. సో వై ఈస్ అ రిక్వైర్మెంట్ దట్ November 1st వీక్ ఆర్ 2nd వీక్ లో ఇమీడియట్ గా వీళ్ళ ఇద్దరి డైరెక్టర్స్ యొక్క టెన్యూర్ ని ఇంక్రీజ్ చేయాల్సిన అవసరం, అంత అర్జెంట్ సిచ్యుయేషన్ ఏముంది? సో యూ కెన్ రైట్ దిస్ యాజ్ అ పాయింట్ ఫర్ మిస్యూజ్ ఆఫ్ ఆర్డినెన్స్ పవర్. Please do answer this in comment box, friends. When an ordinance can be issued by the President of India? When both houses of the parliament are not in session, when only one house is in session. So please do answer in the comment box.
The next important topic is regarding tiger tourism on Nallamalla Hills. Tiger tourism ante nothing but andi safari ride. In Nallamalla Hills lo Amrabad Tiger Reserve undi andi. That is in Telangana. So whenever the tiger reserves are in news, definitely note it down and it will help you in prelims. So ఈ Amrabad Tiger Reserve లో చెంచు ట్రైబ్ అనే లోకల్ పీపుల్ ఉండేవాళ్ళు. వాళ్ళని పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అని అంటారు. సో షెడ్యూల్ ట్రైబ్స్ అనేది మనకు తెలిసినట్లయితే అందులో మోస్ట్ వల్నరబుల్ అండ్ ఇంకా లోయెస్ట్ లెవెల్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళని సెపరేట్ కేటగిరీ కాల్ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ గా క్రియేట్ చేయాలి అని సెంట్రల్ గవర్నమెంట్ 4th 5-year ప్లాన్ లో డిసైడ్ చేసింది. అండ్ ఈవెన్ ప్రీవియస్ ఇయర్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ లో మనకి పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఇప్పటి వరకు ఇండియాలో ఎన్ని ఉన్నాయి అనే ఒక క్వశ్చన్ కూడా వచ్చింది. ఇప్పటి వరకు 75 particularly vulnerable tribal groups are there in India. So అందులో ఒక category was చెంచు tribes. వీళ్ళు ఎక్కడ ఉంటారండి? They'll not present not only in తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అండ్ ఒడిస్సాలో కూడా ఉంటారు. వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ ఇస్ కాల్డ్ as చెంచు లాంగ్వేజ్. అది ద్రవిడియన్ లాంగ్వేజ్ ఫ్యామిలీలో ఒక లాంగ్వేజ్ అండి. సో ఈ లోకల్లో ఉన్న చెంచు ట్రైబ్స్ ఈ సఫారీ ట్రైబ్ చేసేటప్పుడు యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఈ టూరిస్ట్ కి గైడ్ చేయడము అండ్ వాళ్ళ యొక్క కల్చర్ ని కూడా ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. దిస్ ఇస్ వాట్ హౌ వి ప్రమోట్ ద వల్నరబుల్ సెక్షన్స్ ఇన్ ద సొసైటీ. అండ్ యూ కెన్ సీ హియర్ that these are the tiger reserves in India and Pakke Tiger Reserve kuda manaki recent ga news lo ochindi. And even you can see here this is Amrabad Tiger Reserve in Telangana and these are the Chenchu community. How to identify particularly vulnerable tribal groups madam అని మీకు డౌట్ రావచ్చండి. దానికంటూ ఒక క్రైటీరియా ఉంది. ఆ క్రైటీరియా క్రియేట్ చేసింది ఎవరండి? దెబార్ కమిషన్ రిపోర్ట్. సెకండ్ కమిషన్ అండి ఇప్పుడు న్యూస్ లో మనకు వచ్చింది. ఎందుకంటే ఆల్రెడీ సంతానం కమిటీ డిస్కస్ చేసాము. దట్ ఈస్ రిగార్డింగ్ సిబిఐ. దెబార్ కమిషన్ రిపోర్ట్ ఎందుకు అంటే పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ గురించి. ఏదైతే ఎస్టీ కమ్యూనిటీ వాళ్ళు ఉంటారో అందులో వాళ్ళు అగ్రికల్చర్ చేస్తుంటారు కదా అండి. వాళ్ళు ప్రీ అగ్రికల్చర్ లెవెల్ ఆఫ్ టెక్నాలజీ అంటే పాతకాలపు పద్ధతులు యూజ్ చేసుకొని అగ్రికల్చర్ ని డెవలప్ చేస్తున్నారు. అండ్ వాళ్ళలో లిటరసీ రేట్ చాలా తక్కువగా ఉంది. అండ్ ఈవెన్ దే ఆర్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్. అండ్ వాళ్ళ పాపులేషన్ ఏదైతే ఉంటుందో అది ఐదర్ స్టాగ్నెంట్ గా ఉంటుంది లేకపోతే డిక్లైన్ అవుతుంది. సో ఇవి అన్ని క్రైటీరియా సాటిస్ఫై అవుతే షెడ్యూల్డ్ ట్రైబ్స్ లో సబ్ కేటగిరీ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ గా డిక్లేర్ చేయొచ్చు అని దెబార్ కమిషన్ రిపోర్ట్ క్రైటీరియా ఇంట్రడ్యూస్ చేసింది. అండ్ ఈ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ని ఇంతకు ముందు ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ అని పిలిచేవాళ్ళం. దెర్ ఆర్ మెనీ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అండి. ఆల్రెడీ చెప్పాను 75 ఉన్నాయని. టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ మన స్టేట్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు యూ హ్యావ్ టు నో ద పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ our states. So please note it down all these so that meeku malli news lo vaste you can revise them. Look at here friends how beautiful the butterfly is. Ee butterfly name కైజర్ ఈ హింద్. ఎందుకు ఇది న్యూస్ లో వచ్చిందంటే రీసెంట్ గా అరుణాచల్ ప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఈ బటర్ఫ్లై ని వాళ్ళ యొక్క స్టేట్ బటర్ఫ్లై గా డిక్లేర్ చేసింది. వెరీ ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ ఫ్యాక్ట్ టు బి రిమెంబర్డ్. జనరల్ గా అరుణాచల్ ప్రదేశ్ లో క్యాబినెట్ మీటింగ్ వాళ్ళ క్యాపిటల్ ఈటానగర్ లో అవుతుంది. కానీ అన్యూజువల్ లొకేషన్స్ లో ఫస్ట్ టైం వాళ్ళ క్యాబినెట్ మీటింగ్ ని పక్కే టైగర్ రిజర్వ్ లో కండక్ట్ చేశారు. వెరీ ఇంపార్టెంట్ అండి. జస్ట్ నౌ ఐ షోన్ దట్ పక్కే టైగర్ రిజర్వ్ వాజ్ ఆల్సో ఇన్ న్యూస్ ఇన్ మ్యాప్. సో ఈ కైజర్ ఈ హింద్ బటర్ఫ్లై సైంటిఫిక్ నేమ్ వచ్చేసి టెనోపాల్పస్ ఇంపీరియాలిసిస్. ఇది ఈస్టర్న్ హిమాలయాస్ లో ఓన్లీ అరుణాచల్ ప్రదేశ్ లోనే కాదండి మిగతా 6 స్టేట్స్ లో కూడా ఐడెంటిఫై అవుతుంది. అండ్ ఇది 6,000 to 10,000 feet పైన ఇది ఉంటుందండి. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, నేపాల్, భూటాన్, మయన్మార్, లావోస్, వియత్నాం అండ్ సదర్న్ చైనాలో కూడా ఈ బటర్ఫ్లై ని మనం చూడొచ్చు. అండ్ ఇండియాలో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద ఈ బటర్ఫ్లై ని షెడ్యూల్ 2 లో ప్రొటెక్ట్ చేస్తున్నాము. సో why am I discussing all these things? Because మనకి ఆల్రెడీ ప్రిలిమ్స్ క్వశ్చన్ షెడ్యూల్స్ ఆఫ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆల్రెడీ అడగడం జరిగింది. సో ఇట్స్ బెటర్ దాట్ టు నో అబౌట్ ద షెడ్యూల్స్ అండ్ డెఫినెట్లీ యూ హ్యావ్ టు నో ఇది ఒక అరుణాచల్ ప్రదేశ్ లోనే ఉంటుందా, మిగతా స్టేట్స్ లో ఉంటుందా, లేకపోతే ఇండియాలోనే ఉంటుందా, మిగతా కంట్రీస్ లో కూడా ఉంటుందా. దీస్ ఆర్ ద సర్టన్ బేసిక్ థింగ్స్ యూ హ్యావ్ టు నో. అండ్ కమింగ్ టు అదర్ థింగ్, దిస్ ఇస్ వన్ మోర్ థింగ్, పక్కే టైగర్ రిజర్వ్ 2047 డిక్లరేషన్ అండి. ఇది బటర్ఫ్లై కి రిలేటెడ్ ఏమీ కాదు. ఈ క్యాబినెట్ మీటింగ్ లోనే పక్కే టైగర్ రిజర్వ్ 2047 డిక్లరేషన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అరుణాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. ఏంటి అంటే అరుణాచల్ ప్రదేశ్ ని క్లైమేట్ చేంజ్ కి రెసిలియంట్ అండ్ రెస్పాన్సివ్ గా మారి
ఎమిషన్స్ ని తక్కువ చేసి సస్టైనబుల్ డెవలప్మెంట్ ని ప్రమోట్ చేసేలాగా అరుణాచల్ ప్రదేశ్ 2047 వరకు మారాలి అని చెప్పేసి ఈ పక్కే టైగర్ రిజర్వ్ 2047 డిక్లరేషన్ ని ఆ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. దట్ ఈస్ నోవేర్ రిలేటెడ్ టు దిస్ బటర్ఫ్లై అండి, ఇట్స్ అన్ ఎక్స్ట్రా పాయింట్. అండ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లో డిఫరెంట్ షెడ్యూల్స్ ఉంటాయని చెప్పాను కదండి. లెట్స్ డిస్కస్ అబౌట్ ఇట్. షెడ్యూల్ 1, 2, 3, 4లో ఏవైతే వైల్డ్ యానిమల్స్ ని మనం ఇందులో డిక్లేర్ చేస్తామో యూ కెన్ నాట్ హంట్ దెమ్, అంటే వీఆర్ ప్రొహిబిటెడ్ టు హంట్ దెమ్. ఎక్సెప్షన్ కేటగిరీ ఉంటుంది, లైక్ ఇఫ్ ద యానిమల్స్ బికమ్ మచ్ మోర్ డేంజరస్ టు ద హ్యూమన్ లైఫ్ అండ్ ద ప్రాపర్టీ, అండ్ వాటికి ఏదైనా డిసీజ్ వచ్చి అది బాగా స్ప్రెడ్ అవుతుంది అండ్ దాన్ని రికవర్ చేయలేము అన్న టైం పీరియడ్లో యూ కెన్ కిల్ దెమ్. సో దీస్ ఆర్ ఎక్సెప్షనల్ కేటగిరీస్ ఓన్లీ. బట్ జనరలీ ఈ షెడ్యూల్స్లో డిక్లేర్ చేసిన ఏ యానిమల్ స్పీషీస్ని కూడా మనం హంట్ చేయకూడదు, చేస్తే విల్ బి అండర్ ద బార్స్. షెడ్యూల్ 5లో ద యానిమల్స్ విల్ బి డిక్లేర్డ్ యాజ్ వర్మింగ్. వర్మింగ్ అంటే చిన్న చిన్న వైల్డ్ యానిమల్స్ దట్ క్యారీ డిసీజెస్ ఆర్ మన ప్లాంట్స్ ని ఫుడ్ ని డిస్ట్రాయ్ చేస్తూ ఉంటుంది. సో వాటిని మనం హంట్ చేయొచ్చు. విచ్ యానిమల్స్ క్యాన్ బి హంటెడ్ అనేది ఏ షెడ్యూల్లో మెన్షన్ చేసి ఉంటుందని షెడ్యూల్ 5. దిస్ వాజ్ ప్రీవియస్ ఇయర్ ప్రిలిమ్స్ క్వశ్చన్. సో ఏంటండి వస్తాయి? కామన్ క్రోస్, ఫ్రూట్ బ్యాట్స్, అంటే ఇప్పుడు COVID-19 కూడా ఫ్రూట్ బ్యాట్ వల్లే వచ్చింది అని ఒక స్మాల్ అలిగేషన్ ఉంది. ర్యాట్స్ అండ్ మైస్, వీటిని మనం హంట్ చేయడానికి ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదండి, యూ కెన్ హంట్ దెమ్. అండ్ షెడ్యూల్ 6లో ఏవైతే ప్లాంట్ స్పీషీస్ ని పెడతామో దే ఆర్ like lot of regulations and restrictions are provided when they are possess, sale and also transportation. General ga we are restricted to possess them, sale them and transport them. But if you want certain specific time period lo manam oka place nunchi inko place ki aa plant species ni transport cheyali ante you have to follow strict rules and regulations. So alanti situations are mentioned in schedule 6. ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్ అనగానే మనకి మోస్ట్లీ నెగిటివ్ పాయింట్స్ అనేవి ఎక్కువ గుర్తుంటాయి. బట్ థింగ్ ఇస్ యూ షుడ్ ఆల్సో కాన్సన్ట్రేట్ ఆన్ పాజిటివ్ పాయింట్స్. అండ్ ఆ పాజిటివ్ పాయింట్స్లో వన్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ కర్తాపూర్ కారిడార్ అండి. ఈ కర్తాపూర్ కారిడార్ అనేది పాకిస్తాన్లో ఉన్న ఒక గురుద్వార్ కాల్డ్ as దర్బార్ సాహిబ్ గురుద్వార్. యూ కెన్ సీ దిస్ ఇస్. అండ్ ఇండియాలో ఉన్న ఒక గురుద్వార్ కాల్ డేరా బాబా నానక్ ష్రైన్ ఇక్కడ అండి. ఇవి రెండింటిని కనెక్ట్ చేసుకుంటూ ఒక కారిడార్ ని ఎస్టాబ్లిష్ చేశారు ఇండియా అండ్ పాకిస్తాన్. దట్ వాస్ కాల్డ్ as కర్తాపూర్ కారిడార్. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. 2019లో ఫర్ ద ఫస్ట్ టైం ఇండియన్ పిల్గ్రిమ్స్, అంటే ఇండియాలో ఉన్న సిక్ వాళ్ళు ఎవరైతే ఈ గురుద్వార్ని హోలీ ప్లేస్ గా భావించి అక్కడికి వెళ్ళి విజిట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి వీసా ఫ్రీ మూవ్మెంట్ ప్రొవైడ్ చేసింది పాకిస్తాన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి. అండ్ 2019లోనే ఎందుకు అనంటే ఇట్ వాస్ కన్సిడర్డ్ యాజ్ 550th బర్త్ యానివర్సరీ ఆఫ్ ఫౌండర్ ఆఫ్ సిక్కిజం ఎవరండి? గురునానక్. అందుకని 2019లో ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ ష్రైన్ ఎందుకు విజిట్ చేయాలి అని అనిపించవచ్చు. ఇట్ వాస్ కన్సిడర్డ్ యాజ్ హోలీ ప్లేస్ ఫర్ సిక్స్. వై అండి? గురునానక్ గారు తను చనిపోయే ముందు మోస్ట్ ఆఫ్ ద ఇయర్స్ లైక్ సమ్వేర్ అరౌండ్ 18 years he was in this Darbar Sahib Gurudwar. So it was considered as a holy place for all the Sikhs. So ఖచ్చితంగా వాళ్ళు లైఫ్ లో ఒక్కసారైనా ఈ గురుద్వార్ ని విజిట్ చేయాలి అనేది they'll think about it. So that is why they have to visit this holy place. And మళ్ళీ ఇది న్యూస్ లో ఎందుకు వచ్చిందంటే COVID-19 సిచ్యుయేషన్ ద్వారా this corridor was closed అండి. So but November 19th recently that was considered as a birth anniversary of Guru Nanak Garu. That was also called as Gurupurab or Prakash Parv. సో ఈ November 19th కి ముందే ఈ కర్తాపూర్ కారిడార్ ని మళ్ళీ ఓపెన్ చేయాలి అని ఇండియా అండ్ పాకిస్తాన్ డిసైడెడ్ ఇట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ గురు నానక్ అడ్వకేటెడ్ నిర్గుణ ఫార్మ్ ఆఫ్ భక్తిజం. భక్తిజంలో మనకి సగుణ ఫామ్ అండ్ నిర్గుణ ఫామ్ అని రెండు ఉంటాయండి. సగుణ ఫామ్ అంటే మనం పూజించే దేవుళ్ళకి మనం ఒక షేప్ ఇస్తాం. అంటే లైక్ ఇప్పుడు రాముడు, సీత ఆర్ వెంకటేశ్వర స్వామి ఇలాంటి ఏవైనా ఉన్నప్పుడు ఇమీడియట్లీ యూ విల్ అండర్స్టాండ్ దట్ ద ఐడల్ వర్షిప్. ఒక షేప్ ఇచ్చి ఆ గాడ్ కి పూజ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ అ సగుణ ఫార్మ్ ఆఫ్ భక్తిజం. నిర్గుణ ఫార్మ్ ఆఫ్ భక్తిజంలో మనం ఒక షేప్ అంటూ ఏమీ ఉండదు, ఫార్మ్లెస్, లైక్ చుట్టూ చూసుకుంటూ ఆర్ స్కైని చూసుకుంటూ పూజలు చేస్తూ ఉంటాం. దాట్ కైండ్ ఆఫ్ భక్తిజం ఇస్ కాల్డ్ అస్ నిర్గుణ ఫార్మ్ ఆఫ్ భక్తిజం. అంతేకాదు గురునానక్ గారు రిజెక్టెడ్ ఆల్ ద సాక్రిఫైజెస్, రిచువల్ బాత్స్, ఇమేజ్ వర్షిప్ చేయకూడదు అండ్ ఆస్టీరిటీస్, ఎక్స్ట్రీమ్ ఫార్మ్ ఆఫ్ థింగ్స్ ఏవి చేయకూడదు. అండ్ స్క్రిప్చర్స్ ఆఫ్ బోత్ హిందూస్ అండ్ ముస్లిమ్స్ ని కూడా రిజెక్ట్ చేసేసారు గురునానక్ గారు.
Next important topic is also related to India-Pakistan relations అండి. You can see here this person is called as Kulbhushan Jadhav గారు. తను ఒక రిటైర్డ్ ఇండియన్ నేవీ ఆఫీసర్. తనకి 2017లో పాకిస్తాన్ మిలిటరీ కోర్ట్ డెత్ పనిష్మెంట్ ప్రొవైడ్ చేసిందండి. ఎందుకంటే there is an allegation that తను పాకిస్తాన్లో టెర్రరిజం ప్రమోట్ చేస్తున్నాడు అండ్ స్పై సిస్టమ్ ని మెయింటైన్ చేస్తున్నాడు అని చెప్పేసి తనకి డెత్ పనిష్మెంట్ ప్రొవైడ్ చేసింది పాకిస్తాన్ గవర్నమెంట్ 2017లో. So India approached International Court of Justice. I'll tell you about ICJ later, but International Court of Justice 2019 లో ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది. అట్లీస్ట్ తనకి కన్సులర్ యాక్సెస్ అండ్ రివ్యూ పిటిషన్ చేసుకోవడానికి మెకానిజం ప్రొవైడ్ చేయండి అని. కన్సులర్ యాక్సెస్ అని అంటే ఫారిన్ కంట్రీస్ అన్నిట్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ లో కూడా మన ఇండియన్ ఎంబసీ ఉంటుంది కదండి, వాళ్ళకి అప్రోచ్ అయ్యి మాట్లాడే అవకాశాన్ని ఈస్ కాల్డ్ as కన్సులర్ యాక్సెస్. అది ప్రొవైడ్ చేయండి. రివ్యూ పిటిషన్ ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఒక జడ్జ్మెంట్, ఇఫ్ యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద జడ్జ్మెంట్, డెఫినెట్లీ యుల్ హ్యావ్ అన్ ఆప్షన్ టు రివ్యూ ఆర్ అపీల్ సిస్టమ్, హయ్యర్ కోర్ట్స్ కి వెళ్ళొచ్చు. సో ఇవి రెండు ప్రొవైడ్ చేయమని ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ 2019లో చెప్పిందండి. కానీ ఎప్పుడు పాకిస్తాన్ అగ్రీ చేయలేదు. బట్ నౌ ద పాజిటివ్ థింగ్ అండి, వన్ మోర్ పాజిటివ్ థింగ్ బిట్వీన్ ఇండియా పాకిస్తాన్ రిలేషన్షిప్స్, పాకిస్తాన్ ఒక లాని ఎనాక్ట్ చేస్తుంది. దేనికి? కుల్భూషణ్ జాదవ్ గారికి రైట్ టు ఫైల్ ఏ రివ్యూ అపీల్ ప్రొవైడ్ చేయడానికి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. See your friends, this is the International Court of Justice. అది పీస్ ప్యాలెస్ లో ఉంటుంది. దట్ ఈస్ ఇన్ హేగ్, నెదర్లాండ్స్. ఇండియాకి సుప్రీం కోర్ట్ ఎలాగో యునైటెడ్ నేషన్స్ కి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అలాగా. దట్ ఈస్ అ ప్రైమరీ జ్యుడిషియల్ బ్రాంచ్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఇస్ ICJ. వెరీ ఇంపార్టెంట్ అండి. యునైటెడ్ నేషన్స్ లో చాలా మెంబర్ స్టేట్స్ ఉంటాయి కదా. ఏదైనా స్టేట్స్ కి మధ్యలో ఉన్న లీగల్ డిస్ప్యూట్స్ అవి వెళ్ళి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కి అప్రోచ్ అవుతేనే ఆ లీగల్ డిస్ప్యూట్స్ ని సాల్వ్ చేస్తుంది. ఫస్ట్ పాయింట్. లేకపోతే ఆథరైజ్డ్ ఇంటర్నేషనల్ బ్రాంచెస్, ఏజెన్సీస్ కానీ, యుఎన్ జనరల్ అసెంబ్లీ కానీ ఏమైనా లీగల్ క్వశ్చన్స్ పైన ఒపీనియన్స్ అడిగితే ఆ అడ్వైజరీ ఒపీనియన్స్ కూడా ఇస్తుంది. సో దీస్ టూ ఆర్ ద ఇంపార్టెంట్ రోల్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఇప్పుడు ఇండియా అండ్ పాకిస్తాన్ రిలేషన్స్ మధ్యలో ఉన్నది కుల్భూషణ్ జాదవ్ అనేది ఒక లీగల్ డిస్ప్యూట్ అండి. దాంట్లో ఇండియానే ఐసీజేకి వెళ్ళి అప్రోచ్ అయింది. అందుకే అది వర్డిక్ట్ ఇచ్చింది. The next important topic is regarding APEC, Asia Pacific Economic Cooperation. Recently, this meeting was hosted by New Zealand. This declaration was done under the theme of join, work and also grow together. So certain commitments చేశారండి ఈ డిక్లరేషన్ లో, లైక్ ఎకనామీ రికవరీ చేయాలి, సస్టైనబుల్ అండ్ ఇంక్లూజివ్ గ్రోత్ ని ప్రమోట్ చేయాలి, అండ్ హౌ టు టాకిల్ ద క్లైమేట్ చేంజ్, అండ్ ఈవెన్ హౌ టు అడ్రస్ ద డిజిటల్ డివైడ్ అని చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి. బట్ థింగ్ ఈస్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ పుత్రజయ విజన్ 2040 అండి. యాక్చువల్గా ఈ పుత్రజయ విజన్ 2040 2020లో జరిగిన అపేక్ ఎకనామిక్స్ లీడర్స్ మీటింగ్ లో అడాప్ట్ చేసుకున్నారు. ఈ విషన్ ని ఎలా ఇంప్లిమెంట్ చెయ్యాలి అనే ఒక బ్లూ ప్రింట్ ఈస్ కాల్డ్ as ఆటియోర్వా ప్లాన్ ఆఫ్ యాక్షన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. పుత్రజయ విజన్ 2020లో చేసిన డిక్లరేషన్ అండి. దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అని ఒక బ్లూ ప్రింట్ ఇస్ ఆటియోరియా ప్లాన్ ఆఫ్ యాక్షన్. సో ఈ ఆటియోరియా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎయిమ్స్ ఫర్ ఈ ఏషియా పెసిఫిక్ కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2040 లోపు దే హ్యావ్ టు బి ఓపెన్, dynamic, resilient and also peaceful. So that is a main aim of Aotearoa plan of action. ఈ 2021 లో ఎక్కడ జరిగిందండి? న్యూజిలాండ్. 2020 లో APEC meeting will be hosted by Thailand. Let's know certain information about Asia Pacific Economic Cooperation. It is an intergovernmental body. అందులో 21 మెంబర్స్ ఉంటారండి. పసిఫిక్ ఓషన్ ని బార్డర్ చేసుకుంటూ ఏవైతే కంట్రీస్ ఉన్నాయో వాటిని పసిఫిక్ రిమ్ కంట్రీస్ అంటారు. ఆ కంట్రీస్ అన్ని ద మెంబర్స్ ఆఫ్ అపేక్ బాడీ అండి. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1989 అండ్ దాని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి సింగపూర్ లో ఉంటుంది. యూ కెన్ సీ దీస్ ఆర్ ద మెంబర్స్ ఆఫ్ అపేక్ అండ్ ఇఫ్ పాసిబుల్ నోట్ ఇట్ డౌన్. బట్ థింగ్ ఈస్ యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ ఇండియా ఈస్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ ఇట్. ఇనిషియల్ స్టేజెస్ లో ఇండియా రిక్వెస్టెడ్ ఫర్ ద మెంబర్షిప్ ఆఫ్ అపేక్. Like కొన్ని countries like United States, Japan, Australia, etc. supported for the membership of India. కానీ as I already told you that Pacific Ocean border చేసే countries మాత్రమే APEC లో ఉంటాయి. As India does not border the Pacific Ocean, so India was not allowed to be part and parcel of this APEC. You can see here
పసిఫిక్ ఓషన్ బార్డర్ చేసుకుంటూ ఏవేవైతే కంట్రీస్ ఉన్నాయో అవి మాత్రమే ఈ అపెక్ బాడీలో ఉన్నాయి. ఈ ఏషియా పసిఫిక్ రీజన్ ని ప్రమోట్ చేయడానికి దే కేమ్ ఇన్ టు ఫార్వర్డ్ అండ్ దే ఎస్టాబ్లిష్డ్ అవర్ ఆర్గనైజేషన్ ఇన్ 1989. యూ కెన్ సీ ఇండియా is not bordering Pacific Ocean. Next important topic is regarding Pochampalli village అండి. Pochampalli village is in Telangana. అండ్ అది హైదరాబాద్ కి జస్ట్ ఒక 50 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి. పోచంపల్లి విలేజ్ అనగానే మనకి ఇమ్మీడియట్ గా గుర్తొచ్చేది ఇక్కత్ శారీస్. సో ఇట్ ఈస్ ఆల్సో ఫేమస్ ఫర్ ఇక్కత్ శారీస్ అండి. బట్ ఇప్పుడు న్యూస్ లో ఇక్కత్ శారీస్ గురించి లేదు. అది according to United Nations World Tourism Organization, Pochampalli village was declared as one of the best tourism villages in the world and very important. And ఇది ఒక 28 square kilometers weavers community వాళ్ళందరూ వాళ్ళ sarees ని వాళ్ళ కల్చర్ ని ప్రమోట్ చేసుకుంటూ ఉంటారండి. సో ఎందుకు ఇది బెస్ట్ టూరిజం విలేజ్ గా డిక్లేర్ చేసింది అంటే హైదరాబాద్ కి వచ్చే ప్రతి టూరిస్ట్ డెఫినెట్లీ దే విల్ గో టు దిస్ Pochampalli village and enjoy the diversity and culture of the people who are staying it. అందుకే బెస్ట్ టూరిజం విలేజెస్ గా దాన్ని డిక్లేర్ చేసింది UNWTO. అండ్ ఈ టూరిజం విలేజెస్ కాన్సెప్ట్ అనేది ఎందుకు అంటే టు హైలైట్ ద విలేజెస్. వాళ్ళ యొక్క టూరిజం, if we promote the tourism in that villages, వాళ్ళ యొక్క కల్చర్ అండ్ ట్రెడిషన్ ని ప్రిజర్వ్ చేస్తాము అండ్ వాళ్ళ బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేస్తాము అండ్ ఈవెన్ విల్ సెలబ్రేట్ ద డైవర్సిటీ అండ్ ఈవెన్ విల్ బి గివింగ్ అండ్ ఆపర్చునిటీస్ ఫర్ దెమ్ టు నో త్రూ అవుట్ ద వరల్డ్. సో అందుకని టూరిజం విలేజెస్ ని ప్రమోట్ చేస్తాము అని UNWTO చెప్పింది. అండ్ November 30 నుంచి December 3 వరకు UNWTO 24th annual meeting జరగబోతుంది. సో అగైన్ after 2 weeks you'll have a news regarding tourism villages and UNWTO. Exercise SITMEX. ఇది ఒక ట్రైలాటరల్ మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ అండి. దాట్ వాస్ బిట్వీన్ ఇండియా, థాయిలాండ్ అండ్ సింగపూర్ నావీ. ప్రస్తుతం 2021లో ఇది అండమాన్ సీలో థాయిలాండ్ నావీ హోస్ట్ చేస్తుంది. సో ఇట్ వాస్ థర్డ్ ఎడిషన్. 2019లో స్టార్ట్ చేశారండి ఇన్ ఆర్డర్ టు ప్రమోట్ అండ్ ఎన్హాన్స్ మ్యూచువల్ ఇంటర్ఆపరబిలిటీ అండ్ 3 నావీస్ లో ఉన్న బెస్ట్ ప్రాక్టీసెస్ ని ఒకరొకరు అర్థం చేసుకొని యూజ్ చేసుకోవడం ఎలా అనేది ఒక కాన్సెప్ట్ ద్వారా ఈ 2019లో ఈ మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ ని ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఇండియా నుంచి కార్ముక్ ఇండియన్ నావల్ షిప్ which was indigenously built was participating in this exercise SITMEX. The next important thing is regarding ACER report, annual status of education report అండి. ఇది ఇప్పుడు 16th annual report ఇవ్వడం జరిగింది. ఈ రిపోర్ట్ లో ఏమేమి వచ్చాయో ఇప్పుడు మనం చూద్దాం. జనరల్ గా స్కూల్లో ఎంతమంది పర్సెంటేజ్ ఆఫ్ చిల్డ్రన్ ఎన్రోల్ అవ్వలేదు అనే పర్సెంటేజ్ ఉంటుంది కదా అండి. ఆ పర్సెంటేజ్ అనేది పాండమిక్ సిచ్యుయేషన్ లో డబుల్ అయిందండి. దిస్ ఇస్ అ నెగిటివ్ పాయింట్. పాజిటివ్ పాయింట్ ఏంటి అంటే ప్రైవేట్ స్కూల్స్ కంటే కూడా గవర్నమెంట్ స్కూల్స్ లో ఎక్కువ మంది చిల్డ్రన్ ఎన్రోల్ అయ్యారు. దిస్ ఇస్ అ పాజిటివ్ పాయింట్. బట్ థింగ్ ఇస్ జస్ట్ ఎన్రోల్మెంట్ అయ్యారు స్కూల్స్ లో అనగానే వాళ్ళకి ప్రాపర్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసినట్టేనా అండి? డెఫినెట్లీ నో. ఎగ్జాంపుల్స్ ఇప్పుడు చూడండి. ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్ లో ఎవరైతే ఎన్రోల్ అయిన స్టూడెంట్స్ ఉంటారో అందులో 1/3 ఆఫ్ ద చిల్డ్రన్ అసలు స్కూల్సే అటెండ్ అవ్వలేదండి. దిస్ ఇస్ అ నెగిటివ్ పాయింట్. అండ్ వన్ మోర్ థింగ్, ఎవరైతే ఎన్రోల్ అయ్యారో వాళ్ళందరికీ 92% చిల్డ్రన్ కి టెక్స్ట్ బుక్స్ ప్రొవైడ్ చేశారు. ఓన్లీ టెక్స్ట్ బుక్స్ మాత్రమే ప్రొవైడ్ చేశారండి. వేరే టైప్ ఆఫ్ మెకానిజం లైక్ ఇంకా మీ లెర్నింగ్ రిసోర్సెస్ వేరే సపోర్టివ్ ప్రాసెస్ ఏవైతే ఉంటాయో అవి ఏవి ప్రొవైడ్ చేయలేదు. అండ్ ఈవెన్ పాండమిక్ సిచ్యుయేషన్ ద్వారా ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది కంటిన్యూ అవుతుంది. కానీ ఆల్ ఓవర్ ద కంట్రీ యావరేజ్ తీసుకుంటే ఓన్లీ 1/4 ఆఫ్ ద స్టూడెంట్స్ మాత్రమే ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ కి కంటిన్యూ అయ్యారు. ఈవెన్ దో ద స్టేట్ డిఫరెన్సెస్ ఎగ్జిస్ట్ అండి. ఒక్కొక్క స్టేట్ లో హై లెవెల్ ఆఫ్ ఆన్లైన్ లెర్నింగ్ ఉంది, ఇంకొక కొన్ని స్టేట్స్ లో మినిమం లెవెల్ ఆఫ్ ఆన్లైన్ లెర్నింగ్ కి చిల్డ్రన్ షిఫ్ట్ అయ్యారు. బట్ దిస్ ఇస్ ఆన్ అన్ యావరేజ్ ఆల్ ఓవర్ ద కంట్రీ. సో వన్ మోర్ థింగ్ ఇస్ షిఫ్ట్ టు ద గవర్నమెంట్ స్కూల్స్ అనగానే పాజిటివ్ పాయింట్ అనేది అనుకుంటాం. బట్ వాట్ ఆర్ ద రీజన్స్ వై ద గవర్నమెంట్ స్కూల్స్ లో ఎన్రోల్మెంట్ అనేది ఎక్కువ అయ్యింది అంటే మేబీ బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్ డిస్ట్రెస్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్స్. కోవిడ్ పాండమిక్ సిచ్యుయేషన్ ద్వారా ఎంప్లాయ్మెంట్ అనేది పోయింది కాబట్టి ఫైనాన్షియల్ డిస్ట్రెస్ వచ్చేస్తే అఫోర్డబుల్ ప్రైవేట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లోజ్ చేయడం వల్ల కావచ్చు. అండ్ ఈవెన్ మైగ్రెంట్స్ అందరూ వాళ్ళ రూరల్ ఏరియాస్ కి వెళ్ళిపోవడం వల్ల ఎన్రోల్మెంట్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్ ఇంక్రీజ్ అయ్యింది. అండ్ నెక్స్ట్ థింగ్ ఇస్ అబౌట్ ద యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్. ఈ రిపోర్ట్ ఇచ్చేది ఎవరండి? బై అన్ NGO కాల్ ప్రథమ్.
నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ఇది ఫస్ట్ టైం ముంబైలో ఎస్టాబ్లిష్ చేశారండి. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, వరల్డ్లో కూడా అండర్ ప్రివిలేజ్ సెక్షన్స్లో ఎవరైతే చిల్డ్రన్ ఉంటారో వాళ్ళందరికీ ప్రాపర్ ఎడ్యుకేషన్ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి అన్న ఒక ఎయిమ్తో ఈ ఎన్జిఓని ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఇండియాలో నేషన్ వైడ్ సర్వే, రూరల్ ఎడ్యుకేషన్, వాళ్ళ లెర్నింగ్ అవుట్కమ్స్, వాళ్ళ రీడింగ్ లెవెల్స్ అండ్ అర్థమెటిక్ స్కిల్స్ ఎలా వరకు ఉన్నాయని సర్వే కండక్ట్ చేసి ప్రతి ఇయర్ ఒక రిపోర్ట్ ఇస్తుంది. అండ్ ప్రస్తుతం 2011 సెన్సస్ ప్రకారం దే ఆర్ యూజింగ్ ద శాంప్లింగ్ ఫీచర్. జనరల్లీ హౌస్ హోల్డ్ సర్వే డైరెక్ట్ గా చేస్తారండి, బట్ బికాస్ ఆఫ్ పాండమిక్ సిచ్యుయేషన్ 2020లో ఫస్ట్ టైం దే కండక్టెడ్ ఫోన్ బేస్డ్ ఏసర్ సర్వే. Recently, All India Presiding Conference was held at Shimla. సో ఇవన్నీ పాయింట్స్ మనకి ఆన్సర్ రైటింగ్ లో చాలా ఇంపార్టెంట్ అండి, ప్లీజ్ డూ నోట్ ఇట్. అండ్ 2019లో రోల్ ఆఫ్ ద స్పీకర్ ఏంటి అసలు 10th షెడ్యూల్లో? 10th షెడ్యూల్ ఏంటి? ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి ఎవరైనా ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ షిఫ్ట్ అయ్యే ప్రాసెస్ని డిఫెక్షన్ అని అంటారు. సో అలాంటి డిఫెక్షన్స్ని తక్కువ చేయాలి అనేది 10th షెడ్యూల్లో మెన్షన్ చేసి ఉంటుంది. సో హౌ ద పర్సన్ వాజ్ డిస్క్వాలిఫైడ్ and the role of the speaker to disqualify the person or the MP or MLA on grounds of defection అనేది ఎగ్జామిన్ చేయడానికి 2019లో రాజస్థాన్ స్పీకర్ హెడ్ చేసిన ఒక కమిటీ ఈస్ కాల్డ్ as సిపి జోషి కమిటీ. వెరీ ఇంపార్టెంట్ కమిటీ అండి. సో ఈ కమిటీ ఒక రిపోర్ట్ ని ఈ కాన్ఫరెన్స్ లో సబ్మిట్ చేశారు. బట్ థింగ్ ఇస్ దాని గురించి ప్రాపర్ డిస్కషన్స్ అండ్ కన్సెసస్ ఏమీ రాలేదు. సో వాట్ హ్యాపెండ్ ఇన్ దిస్ కాన్ఫరెన్స్? లెట్స్ సీ హియర్. డెఫినెట్ గా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ పవర్ ఏదైతే డిస్క్వాలిఫికేషన్ లో ఉందో అది లిమిట్ గా ఉండాలి, కానీ ఆ లిమిటేషన్స్ ఏంటి అనేది ఇక్కడ ప్రాపర్ గా కన్సెసస్ రాలేదు. అండ్ ఈవెన్ లెజిస్లేటివ్ బాడీస్, ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్, పార్లమెంట్ అండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ సెషన్స్ అవుతాయి కదా ఫ్రెండ్స్, ఆ సెషన్స్ అనేవి నంబర్ ఆఫ్ సిట్టింగ్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వాలి. సెకండ్ పాయింట్ టు బి రిమెంబర్డ్. అండ్ ఫంక్షనింగ్ ఆఫ్ స్టాండింగ్ కమిటీస్ లో డ్రాస్టిక్ చేంజెస్ తీసుకురావాలి. ఈ స్టాండింగ్ కమిటీస్ ని ఇయర్ కి ఒకసారి వాటి పర్ఫార్మెన్స్ ని రివ్యూ చేస్తూ ఉండాలి అండ్ హ్యావ్ టు బి అకౌంటబుల్ టు ద పీపుల్ బై ద ప్రిసైడింగ్ ఆఫీసర్స్. అండ్ 0 hour అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది అన్ని లెజిస్లేటర్స్ లో వర్క్ చేయాలి అనే కాన్సెప్ట్ ని కూడా ఈ ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ లో డిస్కస్ చేశారు. సో క్వశ్చన్ ఫర్ యూ ఫ్రెండ్స్, 0 hour అనేది పార్లమెంట్ సెషన్స్ లో ఏంటి, దాని గురించి ఏంటి అనేది కామెంట్ చేయండి. అండ్ ఈవెన్ పార్లమెంట్ సెషన్స్ లో కానీ అసెంబ్లీ సెషన్స్ లో కానీ డిస్రప్షన్స్ ఎక్కువ ఉంటున్నాయి. ఆ డిస్రప్షన్స్ అనేవి తక్కువ చేసుకోవాలి. ట్రై టు రిజాల్వ్ ద ఇష్యూస్ త్రూ డిబేట్స్ అండ్ డిస్కషన్స్ అనేది ప్రమోట్ చేస్తున్నారు. సో దీస్ ఆర్ ఆల్ ద పాయింట్స్ యూ కెన్ రైట్ ఇన్ ఆన్సర్ రైటింగ్ అండి. సో ఇలాంటి రికమెండేషన్స్ లో యూ కెన్ సే దట్ ఆల్ ఇండియా ప్రిసైడింగ్ కాన్ఫరెన్స్ రీసెంట్లీ షిమ్లాలో జరిగింది అండ్ సర్టన్ రికమెండేషన్స్ వర్ దేర్. ఇవన్నీ రికమెండేషన్స్ మన పార్లమెంట్ లో కానీ అసెంబ్లీలో కానీ ఇంప్లిమెంట్ చేస్తుంటే మన పార్లమెంట్ అండ్ అసెంబ్లీ సెషన్స్ అని మచ్ మోర్ ప్రొడక్టివ్ వేగా ప్రొజెక్ట్ అవుతాయి ప్రజలకి అని చెప్పేసి యూ కెన్ రైట్ ఆల్ దీస్ పాయింట్స్. The next important thing is regarding hypersonic cruise missile called as Zircon. ఈ Zircon అనే hypersonic cruise missile ని రష్యా రీసెంట్ గా బ్యారెన్స్ సీలో టెస్ట్ చేయడం జరిగింది. అండ్ ఈవెన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ దీన్ని ఇన్విన్సిబుల్ అని కూడా అన్నారు. ఇట్ రీచ్డ్ ఎ స్పీడ్ ఆఫ్ Mach 8. జనరల్ గా స్పీడ్ ఆఫ్ ద సౌండ్ ఇస్ క్యాలిక్యులేటెడ్ యాజ్ Mach అండి. ఏదైనా ఒక ఎయిర్ క్రాఫ్ట్ కానీ మిసైల్ కానీ మోర్ దెన్ 5 times ద స్పీడ్ ఆఫ్ Mach, స్పీడ్ ఆఫ్ ద సౌండ్ వెళ్తే దాన్ని హైపర్సోనిక్ అని అంటారు. సో ఇట్ రీచ్డ్ ఆల్మోస్ట్ Mach 8 కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ as హైపర్సోనిక్ క్రూజ్ మిసైల్. యూ కెన్ సీ హియర్ ద రేంజ్ ఆఫ్ దిస్ క్రూజ్ మిసైల్ ఇస్ 620 miles, that is up to 1000 kilometers, and it was too fast for US anti-missile system. ఎందుకంటే రాడార్స్ ఏవైతే ఉన్నాయో అవి యూజ్ చేసుకొని మనం మిసైల్స్ ని ఐడెంటిఫై చేస్తాం, కానీ యాజ్ క్రూజ్ మిసైల్ విల్ ట్రావెల్ వెరీ క్లోజ్ టు ద గ్రౌండ్ లెవెల్ ఏదైతే ఉంటుందో దానికి వెరీ క్లోజ్ గా క్రూజ్ మిసైల్ అనేది ట్రావెల్ అవుతుంది కాబట్టి రాడర్స్ కెనాట్ ఈజీలీ ఐడెంటిఫై దిస్ మిసైల్. సో దాట్ వాజ్ అన్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ హైపర్సోనిక్ క్రూజ్ మిసైల్. The next topic is regarding Uniform Civil Code. Directive Principles of State Policyలో ఆర్టికల్ 44లో మనకి యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి ఉంటుంది. ఇప్పుడు న్యూస్ లో ఎందుకు వచ్చిందంటే అలహాబాద్ హైకోర్ట్ రికమెండెడ్ సెంట్రల్ గవర్నమెంట్ to frame a committee and also think about the Uniform Civil Code.
as directed by the Supreme Court also. కానీ 75 years బ్యాక్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ప్యూర్లీ వాలంటరీ సిస్టమ్. ఎందుకనంటే లైక్ ఇఫ్ ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ మైనారిటీ కమ్యూనిటీ వాళ్ళకి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి అని చెప్పేసి ఇన్ ఆర్డర్ టు ప్రమోట్ దేర్ కల్చర్ అండ్ డైవర్సిటీ యూనిఫామ్ సివిల్ కోడ్ ఇంప్లిమెంట్ చేయడం కష్టం కాబట్టి ప్యూర్లీ వాలంటరీ అని అంబేద్కర్ గారు 75 years బ్యాక్ చెప్పారు. బట్ థింగ్ ఇస్ ఇండియా ఈజ్ మచ్ మోర్ డిఫరెంట్ నౌ. India is promoting its secular activity. So definitely we need certain things, uniform civil code irrespective of the religion. Like for example, ఇప్పుడు మనం హిందూ లా ఆఫ్ కోడ్, ముస్లిం లా ఆఫ్ కోడ్ అండ్ క్రిస్టియానిటీ లా ఆఫ్ కోడ్ అని డిఫరెంట్ రిలీజియస్ బేస్డ్ లా ఆఫ్ కోడ్స్ ని ఫాలో అవుతున్నాం. As already we know that women were discriminated in each and every law. ట్రిపుల్ తలాక్ ఇష్యూ కావచ్చు, క్రిస్టియానిటీలో ఇంకేదైనా ఇష్యూ కావచ్చు, ఉమెన్లో హిందూ రైట్స్ ఆఫ్ లా కావచ్చు, ఇవన్నీ ఎవ్రీథింగ్ ఇస్ డిస్క్రిమినేటెడ్ అగేన్స్ట్ ద ఉమెన్. బట్ థింగ్ ఇస్ నౌ దెర్ ఇస్ ఎ రిక్వైర్మెంట్ టు ప్రమోట్ ద ఉమెన్ రైట్స్ ఆల్సో. అండ్ ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ 75 years బ్యాక్ వీళ్ళకి రికగ్నిషన్ లేదండి, ఇప్పుడు వీ హ్యావ్ రికగ్నిషన్. అసలు ఈ ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ వాళ్ళకి ఏ లా ఆఫ్ కోడ్లో రికగ్నిషన్ ఉందండి? రిలీజియస్ లా ఆఫ్ కోడ్స్ లో వాళ్ళకి రికగ్నిషన్ అనేది లేదు. సో సర్టెన్ జనరల్ ఇష్యూస్ రిలీజియన్ ని కన్సిడర్ చేయకుండా మన ఇండియాకి అంటూ ఒక కామన్ కోడ్ ఉండేలాగా డివైడ్ చేయడమే ఈ యూనిఫామ్ సివిల్ కోడ్. అండ్ వన్ మోర్ థింగ్, యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఉన్న అన్ని లాస్ ని తీసేసి ఒక కొత్త వన్ లా పెట్టడం కాదండి. దిస్ ఇస్ అ మిస్కన్సెప్షన్. ఉన్న అన్ని లాస్ లో చేంజెస్ చేసి సర్టెన్ సెక్యులర్ థింగ్స్ ని ప్రమోట్ చేసేలాగా అన్ని లాస్ లో ఇంక్లూడ్ చేయడమే యూనిఫామ్ సివిల్ కోడ్. సర్టెన్ మిసిలీనియస్ టాపిక్స్ అండి. సుప్రీం కోర్ట్ రీసెంట్ గా చేసిన అబ్జర్వేషన్స్ లో ఢిల్లీ పొల్యూషన్ ఇస్ నాట్ ఓన్లీ డ్యూ టు స్టబుల్ బర్నింగ్ అండి. రీసెంట్ రిపోర్ట్ ప్రకారం ఓన్లీ 10% ఆఫ్ ఢిల్లీస్ పొల్యూషన్ ఈజ్ రిలేటెడ్ టు స్టబుల్ బర్నింగ్. అంటే చుట్టుపక్కల పంజాబ్, హర్యానా అండ్ యూపీలో ఎవరైతే ఫార్మర్స్ ఉంటారో వాళ్ళు మిగిలిపోయిన కల్టివేషన్ ఫీల్డ్ ని కాల్ చేయడం వల్ల చాలా వరకు స్మోక్ జనరేట్ అయ్యి ఢిల్లీలో పొల్యూషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అని ఎవ్రీవన్ ఆర్ మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ ఆర్ బ్లేమింగ్ ద ఫార్మర్స్ పర్టికులర్లీ డ్యూరింగ్ ద వింటర్ సీజన్స్ బికాస్ ఢిల్లీలో పొల్యూషన్ చాలా ఎక్కువ అయిపోతుంది. కానీ లైక్ అర్బన్ ఫ్యాక్టర్స్ అంటే కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్, ఇండస్ట్రీస్, వెహికులర్ పొల్యూషన్, రోడ్ డస్ట్, ఇవన్నీ ఎక్కువ మేజర్ రీజన్స్ ఫర్ ద పొల్యూషన్ ఆఫ్ ఢిల్లీ అని సుప్రీం కోర్ట్ అబ్జర్వ్ చేసింది. అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఎన్హాన్సెస్ యువర్ ఆన్సర్ రైటింగ్. అండ్ నెక్స్ట్ టాపిక్ ఈస్ రిగార్డింగ్ మద్రాస్ హైకోర్ట్ అబ్జర్వేషన్స్. జనరల్ గా ఇప్పటి వరకు మనం కోడ్స్ ఆర్ స్పెషల్ కోడ్స్ ని ఎస్టాబ్లిష్ చేసింది అఫెన్స్ సెంట్రిక్. అఫెన్స్ సెంట్రిక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెక్షువల్ హరాస్మెంట్ కేసెస్ డీల్ చేయడానికి ఒక కోర్ట్, లేకపోతే క్రైమ్ రిలేటెడ్ కేసెస్ డీల్ చేయడానికి ఒక కోర్ట్, ఇలా అఫెన్స్ ఏదైతే ఉంటుందో దాని ప్రకారం ఒక స్పెషల్ కోర్ట్స్ ని ఎస్టాబ్లిష్ చేశాం. కానీ అఫెండర్ సెంట్రిక్ అంటే ఎంపీస్ ని, ఎమ్మెల్యేస్ కేసెస్ ని డీల్ చేయడానికి ఒకటి, బిజినెస్ మ్యాగ్నెట్స్ కేసెస్ ని డీల్ చేయడానికి ఒక స్పెషల్ కోర్ట్ అనేది ఎస్టాబ్లిష్ చేయలేదు. సో నౌ దెర్ ఇస్ అ రికమెండేషన్ దట్ ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్ ఎవరైతే ఇండియాలో ఉన్నారో ఇప్పటి వరకు వాళ్ళ కేసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డీల్ చేయడానికి ఒక స్పెషల్ కోర్ట్ ఎస్టాబ్లిష్ చేయమని ఒక కోర్ట్ రికమెండ్ చేసింది. క్యాన్ వి డూ ఇట్ అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ అనేది క్వశ్చన్. So maybe this may be a mains question in 2021 also. So ఇప్పటి వరకు ఉన్న ఏంటి అఫెన్స్ సెంట్రిక్ బట్ నాట్ అఫెండర్ సెంట్రిక్ స్పెషల్ కోర్ట్స్. క్యాన్ వి ఎస్టాబ్లిష్ అన్ అఫెండర్ సెంట్రిక్ స్పెషల్ కోర్ట్స్ according to the constitution or not? This is a important question. So maybe within 1 or 2 months lo you'll get a clarity about it. And next important thing is recently duration scheme అనే ఒక స్కీమ్ ని ఏ గవర్నమెంట్ లాంచ్ చేసింది? వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ లాంచ్ దిస్ డ్యూరేషన్ స్కీమ్ ఇన్ ఆర్డర్ టు ప్రొవైడ్ ఫుడ్ గ్రెయిన్స్ అండర్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఎట్ ద డోర్ స్టెప్ ఫర్ ద ఎంటైర్ పాపులేషన్ అండి. దిస్ ఇస్ అ యూనిక్ థింగ్. ఎంటైర్ పాపులేషన్ అనేది కాదు. జనరల్ గా పీడిఎస్ సిస్టమ్ ఇస్ అప్లికబుల్ టు ఓన్లీ సర్టన్ బెనిఫిషియరీస్ ఇన్ ఆల్ ద స్టేట్స్. బట్ వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ క్రియేటెడ్ దట్ ఎంటైర్ పాపులేషన్ కి డోర్ స్టెప్ లో ఫుడ్ గ్రెయిన్స్ ప్రొవైడ్ చేయడానికి డ్యూరేషన్ స్కీమ్ అని వెస్ట్ బెంగాల్ లో లాంచ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ వాస్ ప్రాజెక్ట్ సంహతి విచ్ వాజ్ ఇన్ న్యూస్ రీసెంట్లీ బిలాంగ్స్ టు విచ్ స్టేట్? ఇట్ వాజ్ రిలేటెడ్ టు ఒడిషా స్టేట్ అండి. న్యూ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఇంప్లిమెంట్ చేయడంలో వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఇన్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఈజ్ లోకల్ లాంగ్వేజ్.
లోకల్ లాంగ్వేజ్ లో అంటే మదర్ లాంగ్వేజ్ లో మనం టీచింగ్ అనేది ప్రొవైడ్ చేయాలని ఒక స్కీమ్ తోని ఈవెన్ ఒడిశాలో టు అడ్రస్ ద లాంగ్వేజెస్ ఇష్యూస్ ఫేస్డ్ బై ద ట్రైబల్ స్టూడెంట్స్ వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ లో ప్రమోట్ చేయడానికి ప్రాజెక్ట్ సంహతిని ఒడిషా లాంచ్ చేసింది. సో దీస్ ఆర్ సర్టన్ ప్రిలిమ్స్ ఫ్యాక్ట్స్ టు బి రిమెంబర్డ్.